మాట్లాడటం చూస్తే ఒక భారత స్త్రీకి, భారత మహిళలకి భారతదేశం ఎంత పెద్దపీట వేస్తుంది అనేది ప్రపంచ దేశాలకి ఆల్రెడీ తెలుసు. ఇంకోవైపు దాడి చేసిన ముష్కరుల్ని చంపడానికి కూడా భారత నారీమణులు ఉన్నారని చెప్పడం ప్రపంచ దేశాలకు చెప్పే అనుకోవచ్చా? ఖచ్చితంగా రత్న గారు, మీకు, శ్యామ్ గారికి, అలాగే రాజు గారికి నమస్కారం. అమ్మ ప్రక్షాలు కుక్కతో ఒక వంకరే. ఇప్పుడైనా 40 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కొత్తగా మన భారతదేశాన్ని ప్రతిసారి దెబ్బతీస్తూ వస్తున్నాయి. చాలా ఓపిక పట్టినాం. ఒక రకంగా చెప్పాలంటే 1947లో జరిగింది కూడా యుద్ధమే. 2 దేశాలు విడిపోయిన సందర్భంలో లక్షలాది మంది, నిజంగా అంత విషయాలకు ఇంకోటి ఏం లేదు, పొట్ట చేతులు పట్టుకొని ఉన్న ఆస్తులు అన్ని విడిచిపెట్టి, కాళ్ళ కింద భూమి విడిచిపెట్టి, మనం నమ్ముకున్న మట్టిని విడిచిపెట్టి వాళ్ళు భారతదేశానికి రైళ్లలో అప్పటి మన వీడియో చూస్తే మీరు లక్ష్మణ గారు చాలా బాగా అనిపిస్తుంది. గాంధీ గారేమో అక్కడెక్కడో కలకత్తాలో ఉండి సత్యాగ్రహం చేసిండు, ఇక్కడేమో చావులు జరిగింది. ఇంకా ఏమంటారు అంటే ఆనాటి ఈనాటి వరకు 65 యుద్ధం కానీ, 71 యుద్ధం కానీ, కార్గిల్ పోరాటం కానీ, మొన్నటి పుల్వామా దాడి కానీ, ఎప్పుడు దెబ్బతింటున్నా కూడా దానికి బుద్ధి రావట్లేదు. అంటే 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు. ఇక తర్వాత మనం గత 15 రోజులుగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఈట్ కా జవాబ్ భద్రత నిజంగానే జరిగింది. అది ఇవాళ మన అందరం కూడా ఆపరేషన్ అభ్యాస్ మీద అందరి దృష్టి కేంద్రీకరించిన సందర్భంలో ఆపరేషన్ సింధు సభ్యులు 7 గంటలకి దాదాపు 9 కిలోలు కూర్చున్న పొద్దున్న. అందుకే నేను చూస్తుంటే ఏమైందంటే రాత్రి అనుకుంది మన ఆపరేషన్ అభ్యాసం ఎట్లా దేశం అంతా విస్తరించాలి, ఏ రకంగా మనం మాక్ డ్రిల్ నిర్వహించాలి. కానీ ఇప్పుడు ఏమైంది, తెల్లారి 7 గంటల వార్తలు వచ్చేసి ఆపరేషన్ సింధు నిజంగా పేరు కూడా చాలా చక్కగా దానికి తగ్గట్టుగా ఉన్నది. 2 ఆడపడుచులు మన భారతదేశ స్త్రీలు వాళ్ళ 2 విధులకు ఆధిపత్యం వహిస్తూ ఎట్లా డెవలప్ చేసిందని చెప్పారు. అందుకని మన ఆడవాళ్ళు కూడా ఎంత పెద్ద పీట వేస్తున్నాం, అది నేవీలో కానీ ఆర్మీలో కానీ తప్పకుండా. రెండోది ఏంటంటే ఈ దాడి కనుక నా ఉద్దేశం అంటే చాలా కసరత్తు చేసుకున్నారు. మన పిల్లలాట యుద్ధం అంటే యుద్ధం రాకుండా ఒక యుద్ధం చేయాలి. ఎట్లా చేయాలి అంటే మనము నడిపించిన ఏంటంటే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని, కానీ పాకిస్తాన్ ప్రజలను, పాకిస్తాన్ రాజకీయ నాయకులు చంపుదాం అనుకుంటారు. కానీ వాళ్ళు చేసిన పని ప్రతిదీ కూడా పాకిస్తాన్ భారతదేశ ప్రజలు చంపుదాం అనుకున్నారు, భారతదేశం నాశనం చేద్దాం అనుకున్నారు. నాశనం కోరేవాడే నాశనం అవుతున్నారు. పాములు పట్టేవాడే పాములు భస్మాసుర హస్తం అనుకోవచ్చా? భస్మాసుర హస్తం వాళ్ళే పెట్టుకుంది. నిజమే, కరెక్ట్. అంటే ఇప్పుడు ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది మనకి రుచి చూపించాం మనం అంటే ఏమిటి అనేది. కేవలం ఎయిర్ స్ట్రైక్ చేసేసి 100 మందిని చంపేసి 9 మన వాళ్ళ ఉగ్రవాద స్థావరణ. ఇప్పటికి కూడా మన నైతిక విలువలు పాటిస్తున్నాం. ఉగ్రవాదులను చంపడం నేరం కాదు. అంటే దొంగకు తేలు పుట్టినట్టు అసలు ఊరుకోవాల్సింది పాకిస్తాన్. వీళ్ళు కూడా మనకి నిజంగా చెప్పాలంటే వాళ్ళే తమ కన్ను తమ వేలేనట్టు. నిన్నగాక మొన్న భద్రతా మండలి సమావేశం పెట్టుకొని కోరింది వాళ్ళే. భద్రతా మండలి 15 సభ్య దేశాలు ఉంటే మన ఐక్యరాజ్య సమితిలో ఆ 17 సభ్య దేశాల్లో ఒక్కటి ఒంటరి మిగిలింది పాకిస్తాన్. మిగతా అంతా కూడా మనమైతే ఎందుకు మీ ఆధారాలు చూపెట్టండి, భారత్కి దాడి చేస్తూ ఉంటున్నారు, ఎప్పుడు చేస్తూ ఉంటున్నారు ఏమన్నా 3 ముహూర్తాలు పెట్టుకున్నారు. 3 ముహూర్తాలు వేరే అయిపోయింది. మనం వాళ్ళ మీద ఇప్పుడు మనం ముహూర్తం నిర్ణయించాల్సింది వాళ్ళు ఎప్పుడు దాడి చేస్తాం ముహూర్తాలు నిర్ణయించుకుంటున్నాం. అంటే మే 1st వీక్ 2, తర్వాత 2nd వీక్ 1. ఇటీవల మనకు 9-10 దాడి చేస్తారు, మన రష్యా విజయ్ తర్వాత దాడి చేస్తారని మాట్లాడుతాం. వాళ్ళే మనం ఎప్పుడు దాడి చేస్తాం వాళ్ళే ముహూర్తాలు నిర్ణయం చేస్తారు. కానీ వాళ్ళ ముహూర్తాలను అమ్ము చేస్తూ మన ఆపరేషన్ సింధూర్ అనే అర్ధరాత్రి తర్వాత ఇవాళ తెల్లవారుజామున మీరు చెప్పారు 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద దాడి చేశారు. కానీ వాళ్ళు ప్రతిగా ఏం చేశారు, నేను పొద్దున దాడి 7 గంటలకు టీవీలో మాట్లాడుతూ చెప్పారు. మనం చాలా సున్నితం మంది, ఎందుకంటే మన ఉగ్రవాద శిబిరాలు సమాజం చేసిన ప్రజలు ఎక్కడ పోలే ప్రజలు. కానీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే మన దగ్గర ఉగ్రవాద శిబిరాలు లేవు. వాళ్ళు ఏ ఒక్క చిన్న దాడి మోటార్లు దాడి అంటే మనం మన తెరాలు వేసుకున్నట్టు గోరీలు వేసుకున్నట్టు అటువంటి దాడి కూడా మన 8 మంది పౌరులు మనం కోల్పోయింది. కానీ వాళ్ళు ఏ తప్పు చేసిన పాపం ఏం పాపం చేసింది కనుక మనకు ఏం నష్టం అవుతుంది అంటే వాళ్ళేమో ఉగ్రవాదం జరిపినా మాట్లాడరు, వాళ్ళకి ప్రజలు చేస్తేనే మనకు లెక్కలేదు. కనుక మన దగ్గర 8 మంది పౌరులు విన్నాం కదా. అందుకని భారత ప్రభుత్వం కానీ భారత ప్రజలు కానీ ఇప్పటిదాకా మనం యుద్ధానికి ఎందుకు కాల్దుకోలే అంటే యుద్ధం వినాశనానికి దారితీస్తుంది. గెలిచేవాడు ఎవరు ఉండడు. నేను న్యాయవాదిగా ఒక సమయం చెప్తాను. మా చిన్న కోర్టులో
కోర్టులో ఓడిన వాడేమో కోర్టుకు చేస్తారట, గెలిచిన వాడు ఇంటికి పోయి గౌరవం అని చేస్తారట. ఇట్లానే మనం గెలుపోవడం ఉండవు. ఇక్కడ మన పౌరులు కూడా చనిపోతున్నారు. అంటే మనం చాలా ఓపిక పట్టి అందరూ అంటే ఇక తప్పదు, మీరు ఎందుకు చేయడం లేదు, దాడి చేయడం లేదు అని మోడీ వైపు వేరే చూపించే పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు దాడి చేశారు. ఎప్పటికైనా ఆకలికి అన్నము ఏదైనా ఔషధం అన్నాం. అంటే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే దాని విలువ ఉంటాడు. కానీ అందరూ సమైక్యంగా మన వైపు తిరిగి ప్రభుత్వం ఎప్పుడు దాడి చేస్తే మంచిది అని పౌరుల అభిప్రాయం కూడా మరచుకున్న తర్వాతనే ఈ దాడి చేశారు. ఒక మాట భావిస్తారు, ఈ దాడి ఇప్పటితో ఆగగలిగినట్టున్నాను. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గెలుపుతున్నారు, వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రతిదాడి చేస్తారు, దానికి మళ్ళీ ప్రతిదాడి చేయాల్సి వస్తుంది. ఏమైనా సరే ఈ పీఓకే ఉన్నంత కాలం తప్పదు. ఈ పీఓకే స్వాధీనం చేసుకుంటే తప్ప అది మనకు సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు స్థావరాలన్నీ పీఓకేలో ఉన్నాయి. పీఓకేలో స్థావరాలు ఉన్న రోజు మన దగ్గరకు వస్తారు, పాపేసిపోతుంటారు, లేకుంటే హత్య చేసిపోతుంటారు. కనుక 3 విధాలుగా అంటే అష్ట దిగ్బంధనం చేయాలి మనం. దానిలో ముఖ్యంగా ఇప్పటికీ ఆర్థిక దిగ్బంధనం చేస్తున్నాం, దౌత్య దిగ్బంధనం చేస్తున్నాం. ఇప్పుడు యుద్ధ రీతిని కూడా మార్చుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ దాడి చేసి వచ్చేస్తున్నాం. మన ప్లేస్ మనం చాలా ఈ యుద్ధ సమయంలో పుకార్లు వేస్తాయి. ఒక మాట చెప్తాం సార్, పుకార్లు ఉంటాయి. సోషల్ మీడియా లేసేసి నమ్మకండి. ప్రధానమైన ఏది వీడియో ఛానల్ కానీ ప్రధానమైన పత్రికలు కానీ వాటిని నమ్మండి. ఇవాళ ఇంకొక పెద్ద వ్యూహం పడుతున్నాను. మొన్ననే చెప్పాను, మన దగ్గర ముస్లింలు కాని వాళ్ళని హిందువులను చూసి మరీ చంపితే మనం అంతర్యుద్ధంలో కొట్టుక చేస్తామని అనుకున్నారు. వాళ్ళ వ్యూహానికి మనం సమయంలో పట్టింది, మనం ఒప్పుకోవాలి, అంతర్యుద్ధం రాలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఉటాలు సృష్టించి మనలో మన తను చంపుకున్న పరిస్థితి తీసుకొస్తారు. ఒక మాట చెప్తారు, ఊహాజనితమే కావచ్చు. రేపు చార్మినార్ దగ్గర ఆ ఫలానా చంపినాడు ఒక పుకారు మనకి సోషల్ మీడియాలో వస్తుంది. రాగానే మన వాళ్ళు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున పెట్టి ఒకరిని హత్య చేసుకున్న పరిస్థితి వస్తుంది.